రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే భూమి కొనుక్కోవాలా లేకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలని తెలుసు, కానీ ఇప్పుడు చివరికి ఎమ్మెల్యేల పర్మిషన్ తీసుకోకపోతే కొడతారు, చంపేస్తారు అన్నటువంటి రూట్లోకి వచ్చిందనుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విరూపాక్షి తమ్ముడు వెంకటేష్ చేసిన అరాచకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినే విరూపాక్షి తమ్ముడు వైసీపీ నాయకుడు బసినే వెంకటేష్ వీరంగం సృష్టించాడు. సిబ్బందిగా తమ మనుషులు నియమించుకోలేదని, ఎమ్మెల్యే పిలిచినా రాలేదని ఆగ్రహంతో రెన్యూ విండ్ పవర్, గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయం మీద దాడులకు తెగబడ్డాడు. తొలుత గురువారం ఉదయం 11 గంటలకు ఆలూరుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెన్యూ విండ్ ఎనర్జీ ఆఫీస్కి 5 వాహనాలు వచ్చిన 24 మంది అనుచరులు విండ్ పవర్ స్టేషన్ల కార్యాలయం మీద వరుసగా దాడులు చేశారు. అక్కడ పనిచేసే సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సెల్ ఫోన్ లాక్కుని వాళ్ళని బయటికి పంపించి ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఆఫీసుకి తాళాలు వేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. దీంతో వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత మొలగా వెళ్ళి విండ్ పవర్ సబ్స్టేషన్కి చేరుకుని విధ్వంసం సృష్టించారు. అక్కడి నుంచి అస్పరి మండలం జొహరాపురం వద్ద ఉన్న ఆఫీసుకి చేరుకుని అక్కడ బీభత్సం చేశారు. తర్వాత దేవరకొండ మండలం జిల్లెలబొడుకల సమీపంలో ఉన్న గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీ ఆఫీస్కి చేరుకుని మా ఎమ్మెల్యే పిలిస్తే రారా అంటూ ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కంపెనీ మేనేజర్ మణికందన్, తమిళనాడు ఉద్యోగి శ్రీనివాసులు శ్రీకాకుళం జిల్లా మీద జారీ చేసినట్టు ఇప్పుడు కంప్లైంట్. విషయం తెలియగానే కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ నేతృత్వంలో పోలీసులు రంగంలో దిగి వాహనాలు సీజ్ చేసి ఎమ్మెల్యే తమ్ముడితో సహా 24 మంది మీద కేసు పెట్టారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా అభివృద్ధి చేసి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో విండ్, సోలార్ పవర్, పంప్డ్ స్టోరేజ్ పవర్ యూనిట్లు భారీగా ఏర్పాటు చేయాలని, తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే వీళ్ళు జడగొడుతున్నారు. ఆల్రెడీ అక్కడ విండ్ పవర్ అవన్నీ ఉన్న వాటిని ఇప్పుడు చంద్రబాబు వచ్చి కొత్తగా చేసేదేం లేదు, కొత్తగా యాడ్ చేస్తారు అంతే. ఆల్రెడీ ఉన్న వాటిని వైసీపీ హయాంలో పెట్టినటువంటి వాటిలోనే ఇప్పుడు ఈ విధ్వంసం జరిగింది. అంటే చివరికి ఎమ్మెల్యేలు రౌడీలు అనుకుంటున్నారా, అరాచకవాదులు, లేకపోతే వీళ్ళు ఏమన్నా మాఫియా డాన్సా? ఎవడు వ్యాపారాలు చేయాలో, ఎవడు చేయకూడదో, ఏం చేయాలో, లేకపోతే వీళ్ళు చెప్పిన వాళ్ళ ఉద్యోగాలు. మొన్న శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం వాళ్ళు చేశారు దాష్టికం అన్నప్పుడు అది తప్పుపట్టాం. అట్లాగే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇది దాష్టికమే. ఖచ్చితంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళ వెధవ రాజకీయాల కోసం.